నాలాయిర దివ్య ప్రబంధంలోని పెరియ తిరువందాది అనే రచనను నమ్మాళ్వారు రచించారు. ఈ పెరియ తిరువందాది 87 పాశ్రములతో నిండి ఉన్నది. ఈరోజు పెరియ తిరువందాది భావమును చూద్దాము. ఉత్సాహము నిండిన హృదయముతో ముందు లేచిరా మనస, ఆర్తి నిండిన భక్తితో నోటిలోని నాలుకతో మంచి రెల్లిపూల రంగు కలిగిన భగవంతుడి కీర్తిని అందరికీ అర్థమయ్యేటట్లు ఆనందముగా తెలుపుదాము. రెండో పాశ్రం యొక్క భావము. మేము చెప్పేవన్నీ ఒట్టి భ్రమలు అని ఎర్రని రక్తపూరిత కన్నులతో మాపై కోపగించుకోవద్దు. ఇవి భ్రమలు కావు. ఆ భగవంతుడిని కీర్తించడం వలన నా వద్దకు మీరు రావద్దు, మీరు చేస్తున్నవి తప్పు అని ఆ క్రూర పాపములన్నిటినీ మనం అడ్డుకోవచ్చును. మేము చెబుతున్న విషయములపై మీకు అభిమానము పెరిగి మీరు మాతో కలిశారే అనుకోండి. మిమ్మల్ని పట్టుకున్న క్రూర పాపములు ఎందుకు మీరు ఆ పని చేస్తూ మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు అని మిమ్మల్ని తిడతాయి. పెరియ తిరువందాది యొక్క 3వ పాశ్రం యొక్క అర్థము. అన్నిటి గురించి వివరముగా తెలుసుకొని ఇవి మంచివి ఇవి చెడ్డవి అని అంటూ ఇన్ని కబుర్లు చెబుతున్న నేను ఎన్నిటిని చేయగలను? 4వ పాశ్రం యొక్క అర్థము. నా నీలవర్ణుడు ఆ శ్రీకృష్ణుడు మహాసముద్రమంత గొప్పవాడు, గొప్ప తేజోవంతుడు అయిన సర్వేశ్వరుడికి నేను నా మనస్సు గారు భక్తులము అయితిమి. అందరితో పోల్చి చూస్తే నా కంటే గొప్ప భాగ్యవంతులు ఎవరూ లేరు అని నాకు అనిపిస్తోంది. 5వ పాశ్రం యొక్క అర్థము. మోసగతే రాక్షసి పూతన విషపు పాలను త్రాగి చంపిన స్వామి, తల్లి తండ్రి గురువు దైవము అన్నీ అయి ఉన్న నువ్వు ఏది చెబుతున్నావో అదే ఈ ప్రపంచంలో చూపుతున్నావు. 6వ పాశ్రం యొక్క అర్థము. ఇంతవరకు నల్లని మావి చిగురు వంటి నీ దివ్య శరీరమును చూపకుండా ఏమి చెయ్యాలి అని అనుకుంటున్నావు? కృష్ణ, నీ రూపును చూసే మంచి ఉపాయమును చెప్పవా? 7వ పాశ్రం యొక్క అర్థము. తామర పువ్వు నందు నిండుగా కూర్చుని ఉన్న ఎర్రని శ్రీదేవిని దివ్య వక్షస్థలమున నిలిపి సముద్రము నుండి భూమిని విడదీసిన స్వామి, మా మనసుగారు మీ అంతరంగ భక్తులై మీ వద్దనే ఉండిపోవడంతో మేము నీ దివ్యపాద పద్మముల వద్దకు చేరి క్రూర పాపములకు దూరమైనాము. 8వ పాశ్రం. ఆకాశమంత ఎత్తుకు ఎదిగి ఈ భూమిని కొలవడం చూడలేకపోయిన పాపాత్ములము మిమ్మల్ని చూసే ఉపాయమును తెలుసుకోవాలి అనే కోరికతో అడుగుతున్నాము. మాకు మీ నిండైన కళ్యాణ గుణ దివ్య దర్శనమును చూపరా. మేము మీ భక్తులము మీ సేవకులము అయితిమి అని ఎంత కష్టపడి చెప్పినా ప్రయోజనమేమున్నది? దరిదాపులకే వెళ్ళలేని మన వంటి వారికి గొప్పవారు చేసే పనులు ఎలా తెలుస్తాయి? ఏది ఏమైనా వాటి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మనమే ఆ విషయములను ఇలా జరిగి ఉంటాయి అని తలుచుకుంటూ జీవించాలి మనస. 10వ పాశ్రం యొక్క అర్థము. ఓ మంచి మనస, మనకు ఏమున్నది ఆ విషయములను తెలుసుకునేంత శక్తి సామర్థ్యములు? అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అశ్విని దేవతలు అంతంత గొప్పవారి ముందు ఆ శ్రీయప్పతికి మనమెంత? మనము ఆయన కనుసన్నలలో ఎక్కడో మూలన పడి ఉండడమే మనము చేసిన పాపము. 11వ పాశ్రం యొక్క అర్థము. నీటిలో మునగని భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు అన్నీ అయి ఉన్న స్వామికి పొగరుతో యుద్ధము చేసిన భయంకరులైన రాక్షసుల అపురూప ప్రాణములను తీయడం పెద్ద కష్టమైన విషయమా? 12వ పాశ్రం యొక్క అర్థము. అయినా మనసా, నేను చెప్పిన మాటలు నువ్వు ఎప్పుడు విన్నావు కనుక నేను ఉపదేశించినది ఏది నువ్వు మనస్ఫూర్తిగా చెప్పలేదు సరికదా? ఇంకా నాపై కోపముతో లోతైన దుఃఖసాగరంలో నన్ను పడివేయడానికే ప్రయత్నిస్తున్నావు. నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆ కృష్ణుడి దివ్యపాద పద్మములను పూజిస్తూ సేవించడమే మన మానవ ధర్మము అని. 13వ పాశ్రం యొక్క అర్థము. స్వామి, నేను నీకు నమస్కరించాను కాబట్టి నువ్వు నాకు ఈ ఉపకారం చెయ్యడం నీకు న్యాయం అని అంటూ చాలామంది భక్తులు తమ భక్తిని చెడగొట్టుకుంటూ నిన్ను దూరం చేసుకోవడాన్ని చాలా చూశాము. కానీ నేను నీ దివ్య సౌందర్య రూపమును చూడడానికే నిన్ను సేవిస్తున్నాను.
ఈ మాటనే నువ్వు ప్రార్థనగా స్వీకరించి నాపై దయతో అద్భుతమైన నీ దివ్య దర్శనంను తృప్తి తీరా చూపు. 14వ పాసురం యొక్క అర్థము. అజ్ఞానముతో నిన్ను తెలుసుకోలేక విషపు పాలను ఇచ్చిన నల్లని రాక్షసి పూతనకు భయంకరమైన విషమును చిందించే కాళీయుడికి గొప్ప అనుభూతిని ఇచ్చావు. పిరీతిరువందారి యొక్క 15వ పాసురం యొక్క అర్థము. ఓ మంచి మనసా, నువ్వు పడి ఉన్న ఈ దుఃఖసాగరమును వదిలిపెట్టి కదిలే అలల తరంగపు ఘోష నిండిన క్షీరసాగరమున పాదములు తగులున్నట్లు పవళించిన రక్తవర్ణపు స్వామి యొక్క కళ్యాణ గుణముల గురించి వివరముగా తెలుసుకొని ముందు తలచుకో. 16వ పాసురం. స్వామి, మీరేమో మీ నోరు తెరవడానికి అంగీకరించడం లేదు. బలమైన ధనస్సుతో కొండల వలె ప్రకాశించే బలమైన తలలు కలిగిన రావణాసురుడిని సంహరించిన మీరు మీ చుట్టూ ఉండే మీ భక్తుల కోరికలను సంతోషముగా తీర్చలేరా? 17వ పాసురం యొక్క అర్థము. స్వామి, మాకు తెలియక అడుగుతున్నాము. మీ పేరు వామనుడా వ్యామోహనుడా? ఏదైతేనేమి, మీరు సృష్టించిన ఈ భూమిని ప్రళయకాలమున మీరు ఆరగించిన ఈ భూమిని నీటితో దానముగా తీసుకొని రొమ్ము వీర్చుకుంటూ ఆకాశమును అంటున్నట్లు పెరగడం పెద్ద కష్టమా? 18వ పాసురం యొక్క అర్థము. యశోదాదేవి తాడుతో కట్టిన, కాళీయుడు తోకతో గట్టిగా చుట్టిన ఆ కష్టములన్నిటినీ ఎప్పటికప్పుడు మరిచిపోయి అనేక రూపములలో అవతరించిన ఓ అద్వితీయ కారణుడా, స్వామి, నీ అసలు స్వరూపము గురించి తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అయ్యా? 19వ పాసురం. ఎటువంటి ఉపాయము తెలియని ఓ మంచి మనసా, ఆ స్వామి దివ్య స్వరూపమును చూసిన వారిని అడిగి తెలుసుకొని ఈ భూమిపై పెద్ద కౌరవ సైన్యము నుండి 5 పాండవులను రక్షించిన స్వామిని నువ్వు కూడా చూడు. 20వ పాసురం యొక్క అర్థము. ఓ మంచి మనసా, అందరూ చెప్పినది వివరముగా తెలుసుకున్న నువ్వు తెలివి కలిగి సిగ్గుపడకుండా వెంటనే వెళ్ళి పొట్టి బ్రహ్మచారి వామనుడై బలిచక్రవర్తి చేతి నుండి భూమిని నీటిని దానముగా తీసుకొని ఈ లోకములను రక్షించిన స్వామి దివ్య శరీరమును చూసి ముట్టుకో. 21వ పాసురం యొక్క అర్థము. ఈ భూమిని చుట్టిన నీరు కనపడకుండా చాచిన ఆ మేఘవర్ణుడి దివ్యపాదము నన్ను క్రూర నరకమునకు వెళ్ళనేయకుండా నా మనసులోకి వచ్చి ఇప్పుడే నిండిపోయినది. 22వ పాసురం యొక్క అర్థము. ఆ స్వామి దివ్యపాదమును పెట్టి నా మనస్సును నిత్య నివాసముగా చేసుకోగానే ఈ ప్రపంచంలోని ఐశ్వర్యముతో పాటు నన్ను బాధ పెట్టాలని వచ్చిన క్రూర పాపము గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక సతమతమవుతూ పాపం కాళ్ళు నెప్పులు పుట్టేటట్లు తిరుగుతూ లబో దిబోమంటూ కష్టపడుతున్నది. 23వ పాసురం అర్థం. మనసా, చెబుతున్నాను విను. అతి భయంకరులైన యమభటులు పెట్టే క్రూరమైన శిక్షలతో వారు ఉసిగొలిపే కుక్కల దగ్గరకు నువ్వు వెళ్ళకు. తల్లి, తండ్రి, సకల ఆత్మలు అన్నీ అయి ఉన్న ఆ సర్వేశ్వరుడు నిన్ను రక్షించినా రక్షించకపోయినా ఆ స్వామినే ఆశ్రయించు. 24వ పాసురం యొక్క అర్థము. అద్వితీయావతారుడు, తనకు తానే సాటి వేరొకరు లేనివాడు, అందరికీ అంతరాత్మ అయి ఉన్న స్వామి. అడ్డు చెప్పేవారే లేని ఆ స్వామి తలుచుకుంటే ఆ స్వామి రక్షిస్తున్న ఈ భూమి మొత్తము తల్లకిందులవుతుంది. పెరియ తిరువందారి యొక్క 25వ పాసురం యొక్క అర్థము. ఎవరు ఏమైనా అనుకొని అయినా ఇంత పెద్ద విశాలమైన భూమి మీద ఎంతమందిని మనము సరిదిద్దగలము? మంచి మనసు ఉన్నవారికి ఆ దేవాది దేవుడు, ఈ భూప్రపంచపు నిర్వాహకుడు, కష్టపట్టే దుఃఖబాధలను పోగొట్టే శ్రీకృష్ణుడి గురించి వివరముగా చెబుదాము. 26వ పాసురం యొక్క అర్థము. చీకటి వంటి నల్లని దివ్య శరీరము కలిగిన స్వామి ఇచ్చిన దయ అనే కర్రతో నాలోని క్రూర పాపములను ఆ కొండలు కోనలలోకి వెళ్ళినట్లుగా దూరముగా తరిమి కొట్టగలిగాను అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 27వ పాసురం యొక్క అర్థము. స్వామి సర్వేశ్వర, ఏమిటి అంత సంతోషము? అందెలు నిండిన పాదముతో ఈ భూమిని కొలిచావని సంతోషమా,
లేక నిండైన కిరీటముతో ఆకాశమును కొలిచావని సంతోషమా? కానీ ఏమి లాభము స్వామి? నువ్వు కొలిచినప్పుడు నువ్వు కొలిచిన ఈ లోకములో ఉన్న మేము చూడలేకపోయాము. 28వ పాశ్రం యొక్క అర్థము. ఆ చక్రధరుడి నల్లని రూపమును మనము ఇప్పుడే చూడలేము. ఎందుకంటే ఎప్పుడూ కూడా మన కళ్ళు అనే ఈ కళ్ళతో చూడలేని చాలా పెద్ద విశ్వరూపము ఆ స్వామిది. అందుకే మన మనస్సు అనే కళ్ళను నిండుగా తెరుచుకొని చూసినచో ఆ స్వామి యొక్క అద్భుత రూపము మనకు స్పష్టముగా కనిపిస్తుంది. 29వ పాశ్రం యొక్క అర్థము. ఈ విషయమును తెలుసుకొని చక్కగా చూసినచో మొగ్గలా విచ్చుకున్న తులసిని మాలగా కలిగిన స్వామి చాలా సులభముగా కనిపించును. ఆ విషయమును నమ్మి ఆ స్వామికి ఎంత దగ్గర అవుతారో ఆ స్వామి వారికి అంత దగ్గరగా కనిపించే భక్త సులభుడు అవుతాడు. 30వ పాశ్రం యొక్క అర్థము. ఎర్రని రక్తపు రంగు కన్నుల మోహనాకారుడి గుణములు ఇంతకు ముందు నా ఈ చిన్న మనసులో ఇంత గొప్పగా నిండిపోలేదు. అందుకే ఇంతకు ముందున్న క్రూర పాపము గారు నా మనసులో తాడుపై కాస్త బట్ట జరిపినట్లుగా జరిగి నిల్చున్నారు. 31వ పాశ్రం యొక్క అర్థము. ఇప్పుడు ఆ క్రూర పాపములను వెళ్ళగొట్టే దారిని బాగా తెలుసుకోగలిగిన మేము కుండలను తలపై పెట్టుకొని సుడులు తిరుగునట్లు కుంభ నృత్యమాడిన స్వామి దివ్య పాదరేఖలను మనస్సున ఉంచుకొని ఆ విశాల క్షీరసాగరమున అమరి ఉన్న స్వామికి నీడలా ఉండిపోయాము. 32వ పాశ్రం యొక్క అర్థము. నేను నా మనస్సు గారు ఆ దామోదరుడికి భక్తులము అవుతాము అని అనుకున్న వారికి మాత్రమే ఆ స్వామి గొప్పతనమును గురించి వివరించి చెబుతున్నాము. ఆ స్వామికి భక్తులము కాలేము అని అనుకునే వారిని వదిలివేయడానికి మేము ఎప్పుడూ వెనుకాడలేదు. 33వ పాశ్రం యొక్క అర్థము. మంచి పనులు చెయ్యని రాక్షసులను చక్రముతో తునాతునకలుగా చేసిన స్వామికి మనము ఏమి సమర్పించి ఏ విధముగా దగ్గర అవుతాము? ఏమైనా సరే ఏదో ఒకటి చేసి ఆనందముతో ఆ స్వామిని సంతోషపెడదాము మనసా. 34వ పాశ్రం యొక్క అర్థము. పూర్వజన్మ పాపములను పోగొట్టుకొని ఆ స్వామిని చేరాలని తపన పడుతున్న మేము తెల్లని క్షీరసాగర అలలపై నల్లని సముద్రవర్ణపు కాంతితో అనంతుడిపై పవళించిన స్వామి గురించి భక్తి పారవస్యముతో వింటున్నప్పుడు ఆ అద్భుత దృశ్యములు మా మనసులో అందముగా కదలాడుతూ మా కళ్ళు చెమరింపచేస్తున్నాయి. 35వ పాశ్రం యొక్క అర్థము. ఒకానొకప్పుడు తన పదునైన చేతితో హిరణ్యకశిపుడి నోరు నొక్కి గట్టి దెబ్బతో రొమ్ము చీల్చిన స్వామి ఇప్పుడు నాకు మంచి మిత్రుడై నా మనసులోన కూర్చుంటూ నిల్చుంటూ పడుకుంటూ తనకు నచ్చినట్లుగా ఉంటూ నన్ను వదలకున్నాడు. నేను అందరి మధ్యలో ఉన్న సులభముగా ఎవరికి అందరిని దొల్లబడును అని పరమపదములో ఉన్న సర్వేశ్వరుడు అనుకోకుండా తనను గురించి తెలుసుకొని తమ సర్వస్వము నువ్వే స్వామి అని తనను పొందాలనుకునే భక్తులను శ్రీకృష్ణుడే రక్షిస్తున్నాడు. 37వ పాశ్రం యొక్క అర్థము. మంచి దారిలో ఉంటూ మంచి బుద్ధి కలిగి ఉండడం చాలా చాలా కష్టము. అయినా సరే మంచి బుద్ధిని కలిగి ఉండి పువ్వులపై ఉన్న తుమ్మెదలు వాలే చల్లని తులసిమాలలను ధరించు ఆ సర్వేశ్వరుడిని ఎల్లవేళలా వదలక ఎంతో ఇష్టముతో పూజిస్తూ సేవిస్తూ నిశ్చలముగా ఉండు మనసా. 38వ పాశ్రం యొక్క అర్థము. నీలో నిండి ఉన్న తప్పులకు నీతో ఉండే అవకాశమును ఇవ్వకుండా అద్భుతమైన తులసిమాలలను ధరించిన మాయాలోలుడు ఆ ఆశ్చర్యభూతుడు గురించి మంచివైనా చెడ్డవైనా ఆఖరికి ఆ యశోదాదేవి స్వామిని బాధపెట్టి కోపగించిన విషయమైనా సరే ఒక్క క్షణం కూడా విడవకుండా చెప్పు మనసా. 39వ పాశ్రం యొక్క అర్థము. తప్పు చేస్తున్నామా మనసా చెప్పు. ఒకప్పుడు ఆ స్వామిని తలవని మనము ఇప్పుడు ఆ స్వామిని గురించి తెలుసుకున్న తర్వాత చిగురు వంటి తులసి మాలలను వక్షమున ధరించిన స్వామి గురించి అదే పనిగా మన నోటితో తలుస్తూ అతిగా ఆ స్వామిని పిలుస్తూ కీర్తిస్తున్నామా? పిరి తిరువందాది యొక్క 40వ పాశ్రం యొక్క అర్థము. కానీ దీనికన్నా చాలా గొప్పదైన పని వేరొకటి లేదే. పోయి ఎటువంటి పరిస్థితులలోనూ పాపపు పనులను చెయ్యకు మనసా. చాలా పాపాత్మురాలు అయిన పిశాచీ పాలతో పాటు
ఆమె ప్రాణములను తీసిన స్వామిని పూజిస్తూ సేవించడమే మనకు బలము అని తెలుసుకో. 41వ పాశ్రం యొక్క అర్థము. మేము చాలా బలవంతులము అని ఎదిరించిన కంసుడి మల్లయోధుల గట్టి తలలను చక్రపు చేతితో ముక్కలు ముక్కలుగా పడగొట్టిన స్వామి బలముతోనే ఈ భూమి ఎప్పటి నుండో విలసిల్లుతున్నది. 42వ పాశ్రం యొక్క అర్థము. ముందుగా జగత్స్వరూపుడు అయిన స్వామి ఈ భూమిని సృష్టించెను. ఆ తర్వాత ప్రళయకాలమున ఈ భూమిని మింగెను. మరలా ప్రళయానంతరమున ఈ భూమిని బయటకు రప్పించెను. వరాహమై సముద్రము నుండి ఈ భూమిని విడదీసి వామనుడై ఈ భూమిని కొలిచెను. ఇప్పుడు చెప్పండి, ఈ భూమిపై ఉన్న అన్నిటికీ ఆధారము ఎవరు? 43వ పాశ్రం యొక్క అర్థము. అభయమును ఇవ్వు అని వచ్చిన దేవతల దుఃఖము వణికిపోతూ పారిపోనట్లు చేయగలిగిన స్వామిని ఏ సందేహము లేకుండా తమ మనస్సులో ఉంచుకొని గొప్పగా తలుచుకునే వారికి మానసిక బాధలు ఉంటాయా? 44వ పాశ్రం యొక్క అర్థము. ఉపాయముతో ఆ సర్వేశ్వరుడిని చేరిన మనస్సు తర్వాత తనకు తానుగా నష్టపోయేది ఒక్కటే. తాను ఉన్న గొప్ప వైకుంఠంలో చాలా దగ్గరగా నిల్చొని తన నోటితో ఆ స్వామిని కీర్తించే అవకాశమును కోల్పోతుంది. 45వ పాశ్రం యొక్క అర్థము. ఈ ప్రపంచంలో బాధపెట్టే దుఃఖములను తట్టుకోలేని వారు, భయపెట్టే బాధలను ఎక్కువ కాలం భరించకూడదు అని అనుకునేవారు ఎవరైనా దేవతలు ఆశ్రయించి నమస్కరించే పరమపదనాథుడి దివ్యనామములను పలుకుతూ ఆ స్వామి యొక్క మహోన్నతమైన దివ్యపాద పద్మములను చేరండి. పెరియ తిరువందాది యొక్క 46వ పాశ్రం యొక్క అర్థము. మనసా, నేను ప్రతిరోజు నీకు చెప్పే విషయము ఒక్కటే. నిండు నీటి సముద్రపు రంగు కలిగిన ఎర్రని కన్నుల మోహనాకారుడిని గొప్ప ఆప్తుడిగా చేసుకొని విడవకుండా తలుచుకుంటూ భయంకరమైన నరకమునకు వెళ్లకుండా నిన్ను నువ్వు రక్షించుకో. 47వ పాశ్రం యొక్క అర్థము. ఏదో ఒకటి కోరుకోవాలి అనే ఆలోచనతో మోహనాకారపు సర్వేశ్వరుడిని ఆశ్రయించకుండా మన జ్ఞానముతో ఆ స్వామి గురించి తెలుసుకొని ఆ స్వామి దయతో సాక్షాత్తు ఆ స్వామినే పొందాలి అని ప్రయత్నించు మనసా. 48వ పాశ్రం యొక్క అర్థము. వెదురుకర్ర వంటి సన్నని మృదువైన భుజములు కలిగిన గోపబాల రాధ గురించి పెద్ద పెద్ద కొమ్ములు కలిగిన ఎద్దులు 7 ఒకేసారి చంపిన కృష్ణుడిని మనసులో నిలుపుకున్నవారు బ్రహ్మలోకము పైనున్న వైకుంఠమును పొందగలరు. 49వ పాశ్రం యొక్క అర్థము. మేఘమును చూడగానే ఆ మేఘము అచ్చం కృష్ణుడి రంగులో ఉన్నది. ఆ పెద్ద కొండ అచ్చం కృష్ణుడి ఆకారంలో ఉన్నది. అదిగదిగో విశాలమైన ఆ సముద్రము, ఆ కటిక చీకటి, ఇవిగివిగో పాటలు పాడే తుమ్మెదలు వాలి ఈ పువ్వులు అచ్చం ఆ కృష్ణుడిలాగే ఉన్నాయి అని అనుకుంటూ నల్లని రంగును చూడగానే అది శ్రీకృష్ణుడి దివ్య రూపము అని అంటూ నన్ను విడిచి ఆనందముతో నా మనస్సు వాటి దగ్గరికే పరిగెడుతోంది. 50వ పాశ్రం యొక్క అర్థము. వేటిని చూడకుండా అన్నిటినీ వదిలిపెట్టి తన వెంటే తడబడుతూ అభిమానముగా తిరుగుతున్న నా మంచి మనస్సును చూసి ఆ స్వామి ఒక్కసారి కూడా దయచూపి పలకరించడం లేదే. ఎంత కఠినమైనదో గుర్రము కేసీ నోటిని చీల్చిన సర్వేశ్వరుడి మనస్సు. 51వ పాశ్రం యొక్క అర్థము. మనసును వశపరుచుకొని ఇష్టము వచ్చినట్లు తిరిగే స్వేచ్ఛను శరీరములోని పంచేంద్రియములకు ఇవ్వకుండా చల్లని తులసిమాలలను ధరించిన స్వామి దివ్యపాద పద్మములను సేవిస్తూ ఆ భగవంతుడి వద్దకు చేరడమే ఐశ్వర్యము నిండిన ఈ భూమిపై గొప్ప లక్షణము. పెరియ తిరువందాది యొక్క 52వ పాశ్రం యొక్క అర్థము. రాక్షసరాజు చక్రవర్తి వద్ద నుండి పొట్టి బ్రహ్మచారి వామన రూపముతో దానముగా తీసుకున్న ఈ భూమిని త్రివిక్రముడై అద్భుతమైన విశ్వరూపముతో కొలిచిన స్వామి చిన్ని కృష్ణుడిగా వచ్చి రాక్షసి పూతన విషపు పాలను త్రాగెను అని అంటూ ఆ స్వామి చేసిన గొప్ప గొప్ప పనుల గురించి మాట్లాడకుండా నా నోరు తినడానికి ఇష్టపడడం లేదు. 53వ పాశ్రం యొక్క అర్థము. ఆ స్వామి కన్నా గొప్ప భాగ్యము వేరొకటి లేదని అనుకుంటూ ఎర్రని కన్నుల మోహనాకారపు కళ్యాణ గుణగణములను భక్తితో తలుచుకునే వారికి ఆ స్వామి తప్పకుండా తన దివ్య వైకుంఠమును ప్రసాదిస్తాడని తెలుసుకో మనసా.
54వ పాశ్రం యొక్క అర్థము. ఆవు దూడ వలె వచ్చిన రాక్షసుడి కాళ్ళు పట్టుకుని చెట్టుపైకి విసిరి వెలగకాయను పడగొట్టిన స్వామి కాళ్లను పట్టుకున్న మన దగ్గర ఉన్న క్రూర పాపములు ఎక్కడికి వెళ్ళాలో తెలియక చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు ఎక్కడికో వెళ్ళిపోయాయి. చూడండి పాపం. 55వ పాశ్రం యొక్క అర్థము. పొంగే అలల క్షీరసాగరమున మణుల పడగల ఆదిశేషుడి పానుపుపై ఎల్లప్పుడూ పవళించి ఉండే ఆ శేషశయనుడి దివ్య రూపము వద్దకు వెళ్ళడం చాలా కష్టము అని అనుకోకుండా మన మనసు యొక్క దుఃఖములను తీర్చడానికి ఈ భూమిపైకి వచ్చిన దివ్య రూపములను ఎల్లవేళలా మనసులో తలుస్తూ ఆ స్వామిని సేవించండి. 56వ పాశ్రం యొక్క అర్థము. ఆ మాయాలోలుడు శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఏ విధముగా వస్తాడో ఎవరికి తెలుసు. అందరిలో ఉంటూ అందరికీ అందుతూ అందరికీ తనను చేరే ఉపాయమును చూపించిన స్వామి ఎవరూ చూడలేని విధముగా ఎవరూ చేరలేని విధముగా త్రివిక్రముడై చాలా ఆశ్చర్యముగా ఈ లోకములను కొలిచెను. 57వ పాశ్రం యొక్క అర్థము. మనసా, అతి భయంకరముగా యుద్ధము చేసిన హిరణ్యకశ్యపుడి శరీరమును ఒడిపుగా పట్టుకొని అతని గుండెలను చీల్చి సుడులు తిరుగుతున్న రక్తమును ప్రవహింపచేసిన స్వామి మనల్ని పట్టుకున్న క్రూర పాపములను పోగొట్టలేడా? 58వ పాశ్రం యొక్క అర్థము. అద్భుతమైన దివ్య రూపపు తేజోకాంతి కలిగిన మోహనాకారుడి దివ్య పాద పద్మములకు కైంకర్య సేవను చేస్తూ ముందు ముందు రాబోయే జన్మలను పోగొట్టుకొని తెల్లని పాల వంటి స్వచ్ఛమైన మనస్సుతో ఆ స్వామి కళ్యాణ గుణములను కీర్తిస్తూ పండిపోతున్నాను. 59వ పాశ్రం యొక్క అర్థము. ఓ క్రూర పాపము గారు, మీరు నా దగ్గరకు రావచ్చును అని అనుకుంటున్నారేమో. మహాసముద్రమును పొంగే అలలపై పడుకున్న గొప్పవాడి పేరు చెప్పాలి అని నేను అనుకోగానే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన మీరు మళ్ళీ నా లోపలికి ఎలా రావచ్చును అని అనుకుంటున్నారు. ఈసారి అడవి గిడివి అనేవి ఏవి కూడా మీకు ఉండవు, జాగ్రత్త. 60వ పాశ్రం యొక్క అర్థము. ఎటువైపు చూసినా కనిపించే స్వామిని, తులసి మాలలను ధరించిన ఆశ్చర్యభూతుడిని మనస్ఫూర్తిగా అనుసరించి సేవిస్తూ పూర్వజన్మ పాపకర్మలతో భయంకరమైన నరకమునకు వెళ్లకుండా నిన్ను నువ్వు రక్షించుకో మనసా. 61వ పాశ్రం యొక్క అర్థము. ఎర్రని దివ్యపాదములతో ఈ భూమిని కొలిచినప్పుడు ఆకాశములో నిలబడిన దేవతలు వేద మంత్రముల మధ్యన ఆ స్వామిపై చల్లిన పూలే మిణుకు మిణుకుమంటూ మెరుస్తున్న ఈ నక్షత్రములా అని నాకు అనిపిస్తున్నవి. 62వ పాశ్రం యొక్క అర్థము. విశాలమైన పెద్ద ఆకాశమును విరిగిపోని గొడుగుగా చేసుకొని సూర్య చంద్రులను కమ్మీలుగా చేసుకొని మెరిసే నక్షత్రములను ఆ గొడుగుపై నుండి జాలువారే చుక్కలుగా చేసుకొని దివ్యకాంతులతో మెరిసే గొప్ప మణిమయ ప్రకాశ స్తంభం వలె పెరిగి ఈ భూమిని కొలిచిన స్వామి దివ్యనామములే మనకు దివ్యౌషధము. 63వ పాశ్రం యొక్క అర్థము. క్రూరమైన రాక్షసి శూర్పణఖ ముక్కు చెవులను కోసిన ఎర్రని దివ్యహస్తుల చక్రధరుడి స్వభావమును తెలుసుకుంటే సముద్రములోని నీటిని మింగి కడుపు నింపుకున్న నల్లని దట్టమైన మేఘము తరుముకు వస్తున్న గాలిని తప్పించుకుంటూ పెద్ద పెద్ద అలలతో ఎగిసిపడుతున్న సముద్రము పైకే వచ్చి మళ్ళీ కురిసినట్లుగా ఉంటుంది. పెరియ తిరువందాది యొక్క 64వ పాశ్రం యొక్క అర్థము. చెట్లు ఏడింటిని కొట్టిన శ్రీరాముడికి, బకుడను పక్షి నోటిని చీల్చిన శ్రీకృష్ణుడికి, పరమ పావనమూర్తి ఆ పరాత్పరుడికి, ఆ దేవాది దేవుడికి త్రికాలములోనూ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ మనస్సులో ధ్యానించు మనసా. 65వ పాశ్రం యొక్క అర్థము. మనలను బాధపెట్టే ఘోరమైన పాపములను వణికింపచేసి మనకు దూరముగా వెళ్ళగొట్టే కొండ వంటి పెద్ద శరీరము కలిగిన ఆ ఆదికారుణుడికి కేశవ, నారాయణ, మాధవ అంటూ దివ్యనామముల పూలమాలను ఎల్లవేళలా సమర్పించు మనస. 66వ పాశ్రం. రాముడై రావణాసురుడి ఇష్టమైన ప్రాణములను తీసి బాధ పెట్టిన మాయాలోలుడు, చక్రమును ధరించిన స్వామి, చల్లని పరిమళపు తులసిమాలలను ధరించిన వేదవేద్యుడు గురించి నేను ఇంతకు ముందు వివరించి చెప్పిన వాటిని బాగా అర్థము చేసుకున్నావా మనసా. 67వ పాశ్రం యొక్క అర్థము. స్వర్గలోకమును చేరడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ అక్కడికి వెళ్లకుండా ఈ భూమి మీదనే అనుభవించాలి అని అనుకుంటే
ఆ శ్రీకృష్ణుడి దివ్యపాద పద్మములను కీర్తిస్తూ పూజిస్తూ అన్నీ ఇక్కడే సమకూరుతాయి. అందుకే ముందు ఆ స్వామి దివ్యనామములను బాగా నేర్చుకుని పూజించు మనసా. 68వ పాశ్రం యొక్క అర్థము. క్షీరసాగరమున శేషశయ్యపై శయనించిన నల్లని స్వామి భక్తి నిండిన గొప్ప గొప్ప మనసులలోకి వచ్చి ఉండిపోవడంతో పాపం పరమాకాశమున ఆయన నివసించే వైకుంఠములో గడ్డి మొక్కలు మొలిచిపోయాయి. 69వ పాశ్రం యొక్క అర్థము. నాలోని చెడ్డ గుణములు అనే మహాసముద్రమును అణిచినందుకు ఎర్రని కన్నుల సర్వేశ్వరుడు ఆ శ్రీయపతి నా హృదయంలోకి వచ్చి నిండుగా నిండిపోయి ఉన్నాడు. నన్ను బాధపెట్టే క్రూరపాపము గారు ఎందుకు కష్టపడతారు? అలసటతో మీ ముఖము వాడిపోతున్నది. పెరే తిరువందాది యొక్క 70వ పాశ్రం యొక్క అర్థము. ఏదైతేనేమి శత్రువులను శిక్షించే గొప్ప ఆయుధము ఆ చక్రమును ధరించి ఉన్న స్వామిని, వెలిగే అందమైన కిరీటము ఉన్న స్వామిని, దివ్య సహస్రనామములు కలిగి ఉన్న స్వామిని, నాకు తల్లి తండ్రి అయి నన్ను రక్షిస్తూ నా దుఃఖములను పోగొట్టే స్వామిని నా మనసులో ఉంచుకోగలిగాను. 71వ పాశ్రం యొక్క అర్థము. కుడి పక్కన చల్లని గంగనీరు ప్రవహించే ఎర్రని జడల శివుడు, నాభి మొదట్లో బ్రహ్మదేవుడిని ఉంచుకొని సాటిలేని దివ్యమూర్తిగా వెలిగే దివ్య ప్రకాశపు స్వామి మహిమలను అన్ని వైపులా తెలిపే ప్రయత్నము చేస్తాను. 72వ పాశ్రం యొక్క అర్థము. ఈ లోకమంతటికి కారణము త్రిమూర్తి స్వరూపులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని అంటారు. ఈ ముగ్గురి వలన ఈ లోకము ఉన్నది అని అంటున్నారు. కానీ సృష్టికారకుడైన బ్రహ్మదేవుడు నిండి ఉన్న మెరిసే తామర పువ్వు దివ్య శరీరపు మేఘవన్నుడి నుంచే కదా పుట్టినది. పెరే తిరువందాది యొక్క 73వ పాశ్రం యొక్క అర్థము. పూసిన తెల్ల పువ్వులను, నల్ల కలవలను, ఎర్ర తామర పువ్వులను చూసిన వెంటనే పాపాత్ముడనైన నా శరీరములోని మృదువైన మనస్సు నన్ను రక్షించే సర్వేశ్వరుడి నిండైన రూపము అనే ఆనందముతో పొంగిపోతున్నది. 74వ పాశ్రం యొక్క అర్థము. ఒక్కసారి నా మీద దయచూపి నీ రూపును చూపవా అని విశాలమైన ఈ భూమి మీద కొండను గొడుగుగా చేసుకుని ఆవులు కాచిన గోవిందుడిని నేను ఎంతగానో వేడుకుంటున్నాను. 75వ పాశ్రం యొక్క అర్థము. విశాలమైన ఈ ప్రపంచంలోని లీలలన్నీ ఆ చక్రధరుడి సంకల్పమే అని ఎవరూ తెలుసుకోలేని గొప్ప విషయమును తెలుసుకున్న నేను ఆ వైకుంఠములో కొలువై ఉన్న స్వామి దివ్యనామములను వింటూ నా మనసులో ఆ స్వామిని స్థిరముగా నిలుపుకున్నాను. పెరే తిరువందాది యొక్క 76వ పాశ్రం యొక్క అర్థము. తలిచినంతనే పాపములన్నీ పోగొట్టే గొప్ప స్వామి గురించి అందరికీ చెబుతున్న పుణ్యముతో ఈ లోకములను కొలిచిన ఆ పుణ్యమూర్తిని నేను చూడగలనా? 77వ పాశ్రం యొక్క అర్థము. అలల తరంగముల నురుగుల సముద్రముపై పవళించిన నా స్వామి గురించి నేను ఏమని చెప్పగలను? మంచి మాటలనే సాయముగా చేసుకుని బ్రతుకుతున్న నాకు, నా ఆత్మకు ఆ స్వామి తప్ప కావలసిన వారు ఎవరున్నారు? 78వ పాశ్రం యొక్క అర్థము. మంచి సంసారము, దీర్ఘాయుషు, గొప్ప సంతానము, పేరు ప్రతిష్టలు, బంధుమిత్రులతో ప్రతిరోజు ఆనందముగా జీవిస్తున్న నువ్వు ఒకే బాణము ఒకే భార్య అన్న శ్రీరామచంద్రుడి దివ్యగుణములను కీర్తించు మనసా. 79వ పాశ్రం యొక్క అర్థము. క్రూర పాపముల చీకటిని భయపెట్టే వైకుంఠపు దివ్యకాంతులలో కొలువై ఉన్న స్వామికి ఈ భూమిపైన సేవ చేసేవారిని మహాభక్తులని ఆ స్వర్గలోకము చెప్పుకుంటుంది. 80వ పాశ్రం యొక్క అర్థము. ఈ పుట్టుట గిట్టుట, ఈ ముసలితనము, ఈ రోగాలు, వాటి వలన వచ్చే బాధలు అన్నిటినీ మరిచిపోయి పగటిపూట భూమిని కొలిచిన వాడి దివ్యపాద పద్మములను తలుచుకున్నట్లయితే గొప్పదైన ఆ కైవల్యమును పొందవచ్చును. 81వ పాశ్రం యొక్క అర్థము. దుష్ట శిక్షణ చేస్తూ రాత్రనక పగలనక 2 పూటలా ఈ లోకమును రక్షిస్తూ నిండు సముద్రమున అమరి ఉన్న సర్వేశ్వరుడు వీరు చెడ్డవారు, వీరిని రక్షించడం అనవసరం అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోడు. 82వ పాశ్రం యొక్క అర్థము. భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే జ్ఞానము కొంచెమైనా లేని నేను ఇంతకుముందు మాయాలేడిని వెంబడించిన చక్రధరుడు ఆ శ్రీమన్నారాయణుడిని పూజించక ఈ ప్రపంచపు మాయలో పడిపోయి పాపాత్ముడనే పాత రోజులన్నీ వ్యర్థముగా గడిపి తిని. 83వ పాశ్రం యొక్క అర్థము. మనసా చెబుతున్నాను విను. చేయకూడని పనులను చేస్తున్న నిన్ను చూసి నేను భయపడుతున్నాను.
ఆ పన్నులన్నిటినీ మర్చిపోయి మల్లయోధులను చంపిన శ్రీకృష్ణుడిని పూజించు. ఇది మానవ జన్మ తరించు మార్గము. 84వ పాశ్రం యొక్క అర్థము. నేను చెప్పినట్లు ఉండే నా మంచి మనసా, ఆ స్వామి దివ్యపాద పద్మములకు పువ్వులను సమర్పిస్తూ నీ తలను ఉంచి 2 చేతులతో నమస్కరించమని చెబుతున్నా చేతులు జోడించకుండా ఉండిపోయావు. అది చాలా పాపము కాదా? 85వ పాశ్రం యొక్క అర్థము. విశాలమైన ఆకాశములో ప్రశాంతముగా పయనించే నల్లని దట్టమైన ఈ కారు మబ్బులు చల్లని క్షీరసాగరమున పవళించిన ఆ స్వామి రంగు గురించి ఎంత గొప్ప తపస్సు చేసి ఉంటాయో కదా. ఇదే తిరువందాది యొక్క 86వ పాశ్రం యొక్క అర్థము. కళ్యాణ గుణములో నిండి ఉన్న స్వామి చేతిలో చక్రముతో భూమిని మింగిన పెద్ద పొట్టతో నల్లని కారు మేఘము వంటి గొప్ప శరీరముతో అనంతుడిపై శయనించిన స్వామి దివ్యనామములను తలుచుకోకుండా పూర్వజన్మ పాపకర్మముల దుఃఖమును ఏ విధముగా పోగొట్టుకోగలము. 87వ పాశ్రం యొక్క అర్థము. ఎల్లప్పుడూ ఆ స్వామి గురించి మాట్లాడేవో మంచి మనసా, రక్షించే చక్రము చేతిలో ఉన్న స్వామి దివ్యపాద పద్మములను పూజించే ప్రయత్నమును ఎన్నటికీ వదలకు అని అంటూ నమ్మాళ్వారుడు పెరి తిరువందాదిని రచించారు. పెరి తిరువందాది సమాప్తము. నమ్మాళ్వారుడి దివ్యపాద పద్మములకు నమస్కారములు.